మన దేశంలో హిందూ నాయకులు, ముస్లిం నాయకులు, క్రైస్తవ నాయకుల మధ్యన ఒక తేడా ఉంటుంది. హిందూ నాయకులు మసీదుకెళ్తే టోపీ పెట్టుకుంటారు. ఆళ్ళ ప్రకారం నడుస్తారు. చర్చికి వెళ్తే వాళ్ళ ప్రకారం పనిచేస్తారు. అదే సందర్భంలో జైన్ గుడికెళ్తే అక్కడ ప్రకారం ఉంటుంటారు. సిక్కులు దానికి వెళ్తే అట్లా ప్రకారం ఉంటుంటారు. అదే ఒక క్రైస్తవ నాయకులు కొన్ని కొన్ని చోట్లన మినహాయింపులుంటాయి. వాళ్ళు వాళ్ళు గూడా ఎళ్తుంటారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డిని చూస్తాం. అట్లాగే స్టాలిన్‌ని చూసాం. ఇట్లాగా. అదే ఒక్క ముస్లింలకు సంబంధించినటువంటి నాయకులు లైక్ ఓవైసీలా లేకపోతే ఇంకా ముస్లిం మంత్రులు సీఎంలు ఎవరు లేరనుకోండి. మంత్రులు అయితే గనక వాళ్ళు గుళ్ళకొచ్చి పూజలు చేయడం అనేటటువంటిదే రేరు. చేసినా కూడా మన వస్త్రధారణలో, మన సంప్రదాయంలో ఉండరు. అట్లాగని ముస్లింలు ఏమన్నా హిందువులతోని దేశిస్తారంటే మన హిందూ గోళ్ళకి వెళ్ళేవాళ్ళు బోలెడంతమంది ముస్లింలు ఉంటారు. కాబట్టి మొత్తాన్ని నేనంటాను నాయకులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి. చివరికి నిన్న కేరళలో దీపం పెట్టినందుకు ముస్లిం ఎమ్మెల్యేని తీవ్రంగా తిట్టిపోసి ఫత్వాలు జారీ చేసింది కూడా చూస్తున్నాం. అది కొంతమంది మూర్ఖత్వం ఉన్నటువంటి వాళ్ళది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుంటే సతీశన్ ఎవరైతే కేరళ ముఖ్యమంత్రి క్రిస్టియన్, అట్లాగే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి క్రిస్టియన్. ఈయన విజయ్ వచ్చి కర్ణాటకలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి, శక్తి ఆలయానికి దర్శనానికి వెళ్ళాడు, పూజలు చేసి వచ్చాడు. అదే సమయంలో సతీశన్ వచ్చేటప్పటికి కేరళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి శివగిరి మఠానికి వెళ్ళాడు, తిరువనంతపురంలో ఉన్నటువంటి మఠానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొచ్చాడు.